ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే 2028 ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. 3.5 ఏళ్ల ముందు నుంచే సేఫ్ జోన్ సీట్ల కోసం వెతుకుతున్నారని టాక్. దీంతో ఎవరెవరికి చెక్ పెడతారు అని టెన్షన్ పడుతున్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి ఎర్రన్న ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంపై కన్నేశారని సమాచారం. ఇంతకీ ఎవరా మినిస్టర్? ప్రస్తుత నియోజకవర్గం నుంచి మారాలనుకోవడానికి కారణాలేంటి? ఎంత అభివృద్ధి చేసినా గెలిపించరు అనే సెంటిమెంట్ భయం వెంటాడుతోందా? ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. ఇక్కడి ప్రజల తీర్పు ఎప్పుడూ విలక్షణంగానే ఉంటుంది. ఎంత అభివృద్ధి చేసినా కొన్ని చోట్ల కొందరిని ఓడిస్తారని అంటారు. దీంతో జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలపై ఆలోచనలు చేస్తున్నారు. 2028లో నియోజకవర్గాలు మారేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి వారిలో పాలేరు ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. విలక్షణ ప్రజా తీర్పు కేర్ ఆఫ్ పాలేరు అంటారు. ఇక్కడ గెలిస్తే మంత్రి అవుతారనే సెంటిమెంట్ ఎంత నిజమో, కారణం లేకుండానే మళ్లీ ఓడిస్తారనే భయం కూడా అంతే వాస్తవం. పాలేరును ప్రగతిబాట పట్టించిన తుమ్మల నాగేశ్వరరావును గతంలో ఇక్కడి ఓటర్లు ఎందుకు ఓడించారన్న కారణాలు అన్వేషించారు పొంగులేటి. పాలేరు నియోజకవర్గంలో పంతాలు పట్టింపులు ఎక్కువ. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటిపై వాలకూడదనే మనస్తత్వం పాలేరు నేతలకు కాస్త ఎక్కువ. పాలోళ్లు చనిపోయినా పార్టీలు వేరైతే కనీసం చూడని నేతలు ఉన్నారు. గట్టు పంచాయతీల నుంచి ప్రతి విషయంలోనూ పగలు ప్రతీకారంతో రగిలిపోతారు. గ్రామ మండల నేతల ఈగో పాలిటిక్స్ ముందు ఎమ్మెల్యే మంత్రి ఎవ్వరు ఏం చెప్పినా, ఎంత అభివృద్ధి చేసినా పాలేరు ఓటర్లకు పంతాలే ముఖ్యం. దీంతో ప్రతి గ్రామం స్థాయి నేతల వర్గపోరు తుమ్మల ఓటమికి ప్రధాన కారణాలుగా పొంగులేటి గుర్తించారు. ఎన్నడూ లేని విధంగా పాలేరు తలరాత మార్చిన తుమ్మలను 2018 ఎన్నికల్లో ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిని గెలిపించారు. కానీ గత ఎన్నికల్లో కందాలను ఓడగొట్టారు. తుమ్మల కింది స్థాయి నేతలతో కలివిడిగా లేకనే ఓడించారనే అపవాదుతో కందాల పెళ్లిళ్లు, పేరంటాలు, చావులకు కాలికి బలపం కట్టుకుని వెళ్లేవారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయటంతో ఇక పాలేరులో కందాలకు తిరుగులేదనుకున్నారు. కానీ 2023లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గతంలో అభివృద్ధి చేసిన తుమ్మలను, సానుభూతి రాజకీయాలు చేసిన కందాలను ఓడించారు. దీంతో ఆ 2 ఎన్నికల ఫలితాలను లోతుగా అధ్యయనం చేసిన పొంగులేటి నియోజకవర్గం మారాలనే ఆలోచనలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పంతాలకు కేరాఫ్ గా నిలిచే పాలేరులో పోటీ చేసే బదులు కొత్తగూడెంపై కాన్సంట్రేషన్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారు. కోల్బెల్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్న నియోజకవర్గంలో విజయం నల్లేరుపై నడకేనని పొంగులేటి ఆలోచనలో ఉన్నారని టాక్. పాలేరు ఎమ్మెల్యేగా పొంగులేటి ఎంతో ముందు చూపుతో వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ లో బాహాటంగానే ప్రచారం జరుగుతోంది. కోల్బెల్ట్ లో మాస్ ఓటర్స్ ఎక్కువ. సింగరేణి కార్మికుల పెద్ద ఎత్తున ఉండటంతో పోల్ మేనేజ్మెంట్ కూడా ఈజీగా ఉంటుందని భావిస్తున్నారు. అదే పాలేరులో అయితే ఊరికి సవాలే. దీంతో కొత్తగూడెంలో పోటీ చేయాలనే ప్లాన్ తోనే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. మరోవైపు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా ఈ సీటును ఎర్రన్నలకు కేటాయించారు. కామ్రేడ్స్ కు హస్తం పార్టీ కేటాయించిన ఏకైక సీటు ఇదే. ఇటీవల నల్గొండ జిల్లా సిపిఐ నేత నెల్లికంటి సత్యంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కాంగ్రెస్. కొత్తగూడెం అసెంబ్లీ స్థానంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోకస్ పెట్టారన్న ప్రచారంతో సిపిఐ అప్రమత్తమైంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తోంది. పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పొంగులేటి చేస్తున్న ప్రయత్నాలను ఓ కంట కనిపెడుతున్నారు. జిల్లాలోని కాంగ్రెస్ కేడర్లో ఎవరెవరితో టచ్ లో ఉంటూ ఏం చర్చిస్తున్నారన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. దీనిపై ఎక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేయకపోవడంతో పాటు పార్టీ కేడర్తోనూ చర్చించకుండా జరుగుతున్న రాజకీయ పరిణామాలు పరిశీలిస్తున్నారు. పంతాలకు పోయి పాలేరులో పోటీ చేస్తే ఏం జరిగిందో అధ్యయనం చేసిన పొంగులేటి కొత్తగూడెం సీటును సేఫ్ జోన్ గా భావిస్తున్న సమయంలో భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.